మే 17 నుంచి అధిక మాసం ప్రారంభమవుతుంది. ఫస్ట్ రోజు పాడ్యం కాబట్టి ఆ రోజు పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క దక్షిణ దానంగా ఇవ్వాలి. రెండో రోజు బిదిగ రోజు కూడా సేమ్ పసుపు, కుంకుమ, ఆకులు, ఒక్కలు దక్షిణ సహిత రెండో రోజు కూడా దానంగా ఇవ్వాలి. మూడో రోజు కొబ్బెర మరియు చక్కెర ఇవ్వాలి. చవితి రోజు నిమ్మపండు, ఏలక్కి మరియు చక్కెర, యాలక్కులు అంటారు కదా అవి, ఈ మూడు దానంగా ఇవ్వాలి. పంచమి రోజు బియ్యము, ఆకు, ఒక్కలు దానంగా ఇవ్వాలి. షష్ఠి రోజు పెరుగు దానంగా ఇవ్వాలి. అష్టమి రోజు కందిబేళ్లు దానంగా ఇవ్వాలి. నవమి రోజు చవళకాయలు దానంగా ఇవ్వాలి. దశమి రోజు బెల్లం దానంగా ఇవ్వాలి. ఏకాదశి రోజు దానం ఇచ్చేది ఉండదు. మరి ద్వాదశి రోజు పాలును దానంగా ఇవ్వాలి. త్రయోదశి రోజు గోధుమ పిండి దానంగా ఇవ్వాలి. చతుర్దశి రోజు మల్లెపూలు దానంగా ఇవ్వాలి. పున్నమి రోజు దోసకాయని దానంగా ఇవ్వాలి. పాడ్యమి రోజు బీరకాయల్ని దానంగా ఇవ్వాలి. బిదిగి రోజు గెనుసు గడ్డల్ని దానంగా ఇవ్వాలి. తదిగి రోజు ఆకులు, ఒక్కలు దానంగా ఇవ్వాలి. చవితి రోజు పుట్నాలు దానంగా ఇవ్వాలి. పంచమి రోజు పల్లీలు దానంగా ఇవ్వాలి. షష్ఠి రోజు రవ అంటే ఉప్మా రవ, సోజి అంటాం కదా అది, దాంతో పాటు ఆకు ఒక్కల్ని కూడా పెట్టి ఇవ్వాలి. సప్తమి రోజు కృష్ణుని తులసిలో పెట్టి దానంగా ఇస్తే మరీ మంచిది. అష్టమి రోజు పత్తిని, దూది, కాటన్ అంటారు కదా అది దానంగా ఇవ్వాలి. నవమి రోజు శనగపిండి, మరి బజ్జీలు వేసుకుంటాం కదా ఆ శనగపిండిని దానంగా ఇవ్వాలి. దశమి రోజు మట్టి గాజులు దానంగా ఇవ్వాలి. ఏకాదశి రోజు ఆ రోజు దానం ఉండదు. మరి ద్వాదశి రోజు పెసర బ్యాళ్లు దానంగా ఇవ్వాలి. త్రయోదశి రోజు అటుకుల్ని దానంగా ఇవ్వాలి. చతుర్దశి రోజు బుడ్డలిత్తనాలు నూనె వస్తుంది కదా, ఇళ్ళ నూనె అని కూడా అంటారు, శేంగా ఆయిల్ అంటారు, అది దానంగా ఇవ్వాలి. సప్తమి రోజు పండ్లని దానంగా ఇవ్వాలి. అది అక్కడ మిస్ అయింది, అందుకని ఇక్కడ షేర్ చేశాను. మీరు దానాలు ఇచ్చేటప్పుడు సప్తమి రోజు పండ్లని దానంగా ఇవ్వండి. ఇది యాడ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్